శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి కార్తీక మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని, పూజ్యులు గాని, పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలిషా స్వామి వారు రచించిన సూఫీ వేదాంత దర్శనం గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మతములన్నీయు పోవు, మతవాదములు పోవు, జ్ఞానమాదర్శమై గ్రాలంగలదు. విద్యలన్నీయు పోవు, విజ్ఞానములు పోవు, విజ్ఞాన దీక్షయే వెలయంగలదు. శాస్త్రంబులును పోవు, శస్త్రంబులును పోవు, తన మనశ్శక్తియే తన రంగలదు. రాజ్యంబులును పోవు, రారాజులును బోదురు, ఈశ్వర రాజ్యమే ఏలగలదు. శాంతి చేకూరు అన్నవస్త్రములు గలుగు, ఈతి బాధలు మొదలంట నెగిరిపోవు. ప్రేమసల ఏళ్ళు పారు హృద్వీదులందు, అది విజ్ఞాన దివ్య రాజ్యాధమరయా. విశ్వవిజ్ఞాన రాజ్యంలో మతాలు ఉండవు, మతవాదాలు ఉండవు. అక్కడ జ్ఞానమొక్కటే ఆదర్శం. విద్యలు ఉండవు, యుద్ధాలు ఉండవు. అక్కడ ఉండేది విజ్ఞాన దీక్ష ఒక్కటే. శాస్త్రం ఉండవు, శస్త్రాలు ఉండవు. తన మనశ్శక్తి ఒక్కటే ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ స్థానంలో రాజ్యాలు ఉండవు, రాజులు ఉండరు. అక్కడంతా ఈశ్వర రాజ్యమే. అక్కడందరికీ శాంతి. అన్న వస్త్రాలకు లోటు లేదు, ఈతి బాధలు సమూలంగా నశిస్తాయి. అక్కడ ప్రేమసలయేళ్ళు హృద్వీధుల్లో ప్రవహిస్తాయి. అదే విశ్వవిజ్ఞాన దివ్య రాజ్యం. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. సగుణ బ్రహ్మముగా తలంతురు నిను సన్యాసులున్ యోగులను, నిగమంబుల్ నిగమాంత భాష్య చేయములు నిన్నే ఉపాసించు. నా భగవంతుడవు దేవదేవుడవు, నేను ప్రార్థించు వారెల్లరన్ వగలన్ బాసి తరింతురు, ఈప్సిత మహాభాగ్యంబులను పొందుచున్. స్వామి, మనం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో స్వామివారిని మనం ఎందుకు కొలుచుకుంటున్నాము అంటే మన యొక్క ఈప్సిత సిద్ధులు తీర్చుకోవడం కోసం. ఈప్సిత సిద్ధులు అంటే కొంతమందికి భౌతికంగా ధనధాన్యాలు పొందాలని, బంగారం పొందాలని, భూములు పొందాలని, లేదంటే మంచి పలుకుబడి కలిగినటువంటి ఉద్యోగాలు రావాలని, లేదనుకుంటే కీర్తి ప్రతిష్టలు రావాలని, ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి భౌతికమైనటువంటి విషయాలు ఉంటాయి. అదేవిధంగా అభౌతికంగా 84 లక్షల జడ జన్మల తర్వాత కూడా ఆవిర్భవించినటువంటి మానవ జన్మకి ముక్తిని పొందడం కోసం, ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందడం కోసం కూడా స్వామివారిని మనం ఆశ్రయించడం జరుగుతుంది. అంటే ఇటు భౌతికంగా ఉండేటటువంటి కోరికల కోసం, అదేవిధంగా అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను పొందడం కోసం కూడా స్వామివారిని మనం ఏ విధంగా భావిస్తాం? సగుణ బ్రహ్మముగా తలంతురు నిను సన్యాసులున్ యోగులున్. మరి ఆ విధంగా ఎంతో తపస్సు చేస్తున్నటువంటి సన్యాసులు యోగులు కూడా మన స్వామినట సగుణ బ్రహ్మముగా తలుస్తారట. అంచేతనే శ్రీరామచంద్రమూర్తిని కూడా సగుణ బ్రహ్మ స్వరూపము అని చెప్పి
పిలవడం జరుగుతుంది. ఈనాటి ఈ యొక్క ఆధునిక కాలంలో కూడా మన విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులను అందరినీ కూడా సగుణ బ్రహ్మస్వరూపంగా మనం కొలుస్తున్నాం. నిగమంబుల్ నిగమాంత భాష్య చేయములు నిన్నే ఉపాసించును. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణుస్వరూపము, ప్రతి విషయం కూడా ఆ స్వామినే తలుచుకుంటూ ఉండడం జరుగుతుంది. భగవంతుడవు, దేవదేవుడవు, నిన్ను ప్రార్థించు వారెల్లరన్ వగలన్ బాసి. అంటే మనకి అనేక రకాలైనటువంటి కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా స్వామి రూపమాపి తరింతురు ఈప్సిత మహాభాగ్యంబులను బొందుచున్. ఆ విధంగా తరింపచేస్తారు స్వామి మనల్ని. ఇంచేత 84 లక్షల జడజన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి మన ఈప్సిత మహాభాగ్యాలని ప్రసాదిస్తూ, ఈప్సిత మహాభాగ్యాలు అంటే ఏమిటి? మనం ఈ సృష్టిలో ఆవిర్భవించాం కాబట్టి మనకి ఏదో ఒక వ్యాపారమో, ఉద్యోగమో, వ్యవసాయమో కావాలి. సో అవి సవ్యంగా సాగడానికి కావాల్సినటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు కావాలి. అదేవిధంగా మన పిల్లలు, మన పిల్లలు, మన వ్యవసాయాలు, మన ఉద్యోగాలు, మన వ్యాపారాలు, అదే విదేశీయానం, ఒకటి కాదండి, ఎన్నో రకాలైనటువంటి కోరికలు ఉంటాయి. సో ఈప్సిత మహాభాగ్యంబులను పొందుచున్. అవి ఇవ్వడమే కాకుండా తరింతురు, వగలన్ బాసి తరింతురు అంటే తరింపచేస్తారు స్వామి. మన కష్టాలన్నీ కూడా తీర్చడమే కాకుండా తరింపచేస్తారు. అంటే ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మహోన్నతమైనటువంటి ఈశ్వర శక్తిని మన ప్రతి అణువులోని కూడా వేలాది కోట్లాది జీవాణువుల్లో జీవచైతన్య శక్తిని ప్రవేశింపచేసి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందేటటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధించి ఈ మహోన్నతమైనటువంటి విధానంలో మనల్ని తీర్చిదిద్ది మానవుడిగా అంటే మానవుడు ఈశ్వరుడిగా పరిణామం చెందేటటువంటి మార్గాన్ని మనకి ఉపదేశిస్తారని చెప్పి స్వామి మనకు తెలియచేస్తున్నారు. ఆ రహస్యాన్ని మనందరూ కూడా గ్రహించడానికి ప్రయత్నించేద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. అయస్కాంతం, ఇనుప ముక్క రెండిట్లోనూ ప్రతి ఒక్క అణువులో అయస్కాంత శక్తి ఉంటుంది. అవి ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉంటాయి. అయితే అయస్కాంతంలో అణువులన్నీ ఒకే వైపుకి తిరిగి ఉంటాయి. అందుకే దానిలోని ఆకర్షణ శక్తి బహిర్గతమవుతుంది. అదే ఇనుప ముక్కలో అణువులన్నీ తలొక వైపుకి అంటే అస్తవ్యస్తంగా తిరిగి ఉంటాయి. అందుకే దానిలోని అయస్కాంత శక్తి అభివ్యక్తం అవ్వదు. మరి ఆ ఇనుములోని అయస్కాంత శక్తిని బయటికి వెలికి తీసి దాన్ని ఉపయోగకరంగా చేయాలంటే అందుకు 2 పద్ధతులు ఉన్నాయి. దానిలో మొదటిది ఆ ఇనుప ముక్కను అయస్కాంతానికి దగ్గరగా చేర్చడం. అప్పుడు ఆ అయస్కాంతంలోని ఆకర్షణ శక్తికి ఆ ఇనుప ముక్కలోని అణువులన్నీ ఆకర్షించబడి ఒకే వైపుకు తిరుగుతాయి. అప్పుడు అది కూడా అయస్కాంతమే అయిపోతుంది. అయితే ఇది తాత్కాలికమే. అయస్కాంతం నుండి దూరం జరగగానే మళ్ళీ ఆ ఇనుప ముక్కలోని అణువులన్నీ వివిధ దిశల్లోకి తిరిగిపోయి అది తన అయస్కాంత శక్తిని కోల్పోతుంది. శాశ్వతంగా అయస్కాంత శక్తిని పొందాలంటే ఆ ఇనుప ముక్క దీర్ఘకాలం ఆ అయస్కాంతాన్ని ఆశ్రయించి ఉండాలి. ఇక రెండవ పద్ధతి ఆ ఇనుమును అత్యధిక ఉష్ణోగ్రతకు వేడి చేయడం. అప్పుడు ఆ ఇనుములోని అణువులన్నీ ఒకే వైపుకి తిరిగి వాటిలోని అయస్కాంత శక్తి బహిర్గతమవుతుంది. నిజానికి మన భూగోళానికి ఉన్న అయస్కాంత శక్తి కూడా ఇలా వచ్చిందే. భూగోళం మధ్య భాగంలో ఇనుముతో నిండి ఒక కొలిమిలా నిరంతరం మండుతూ ఉంటుంది. అక్కడ సూర్యుని ఉపరితలం కంటే కూడా అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. ఆ వేడికి ఇనుప ముద్ద అంతా ఒక మహా అయస్కాంతంలాగా మారి భూమికి అయస్కాంత శక్తినిస్తుంది. నిజానికి భూమి చుట్టూ ఆ అయస్కాంత శక్తి వలన లేకపోతే సూర్యుని నుంచి వచ్చే హానికారక కిరణాలకు భూమి మీద జీవనం మనగలిగేది కాదు. మన మనసు కూడా ఆ ఇనుప ముక్క లాంటిదే. అందులో అసంఖ్యాకమైన సంకల్పాలు, ఆలోచనలు నిరంతరంగా అనేక దిక్కులలో ప్రయాణిస్తూ ఉంటాయి. అందుకే మనకు మనోబలం లేదా సంకల్ప బలం లోపించి మనలోనే నిక్షిప్తమై ఉన్న అనంతమైన ఆధ్యాత్మిక శక్తిని మనం అనుభవంలోకి తెచ్చుకోలేకపోతున్నాం. ఇలా అనేకాగ్రమై పలు దిశల్లో పరుగులు పెట్టే మనస్సును ఏకాగ్రపరిచి నిగూఢమైన ఆధ్యాత్మిక శక్తిని మేలుకొల్పడానికి కూడా
పైన చెప్పిన 2 మార్గాలే ఉపయోగపడతాయి. ఇనుప ముక్కను అయస్కాంతం దగ్గరలో ఉంచితే దానిలోని అణువులు ఏకాగ్రమైనట్లే నిరంతర భగవదాయత్త చిత్తులైన మహాత్ముల లేదా గురువుల సన్నిధిలో మన మనస్సు ఏకాగ్రత చెంది ప్రాపంచిక విషయాలను, బలహీనతలను అధిగమించి ఆధ్యాత్మిక శక్తిని అందుకోగలుగుతుంది. సద్గురువుల మహాసభల్లో జరిగే సత్సంగాల్లో ఒక్కొక్కసారి 5-6 గంటలు నిర్విరామంగా ప్రసంగం చేస్తుంటారు. అన్ని గంటలు సభలోని బాలుల నుండి వృద్ధుల వరకు ఏ ఒక్కరూ కదలకుండా కూర్చుని శ్రద్ధగా వింటుంటారు. మరి మామూలుగా ఇంట్లో 1 గంట ధ్యానమో పూజో చేయాలంటేనే చాలా కష్టంగా ఉంటుంది. వారి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా మనలో చాలామంది అన్ని గంటలు కదలకుండా ఏ అవశిష్టాలకి లేవకుండా కూర్చోలేమే. మరి అంతమందిని అంతసేపు ఏ శక్తి సర్వాన్ని మరిపించి కూర్చోబెట్టింది? అదే గురుదేవుల ఆధ్యాత్మిక శక్తి. అయస్కాంతానికే కాకుండా సృష్టిలోని ప్రతి వస్తువుకి ఆకర్షణ శక్తి ఉంటుంది. అదే గురుత్వాకర్షణ శక్తి అంటాం. ఒక వస్తువు ఎంత పెద్దదైతే దాని గురుత్వాకర్షణ శక్తి అంత ఎక్కువగా ఉంటుంది. నిజానికి గురువు అంటేనే పెద్ద లేదా గొప్ప అని అర్థం. అందుకే మన సౌరకుటుంబంలోని నవగ్రహాలలో అన్నిటికంటే పెద్దదాన్ని గురుగ్రహం అని పిలుస్తాం. నిజానికి మన భూగోళంపై ఇంకా జీవనం నిలిచి ఉండటానికి ఈ గురుగ్రహం కూడా ఒక ముఖ్య కారణమే. నిరంతరం అనేక గ్రహ శకలాలు, తోకచుక్కలు మన భూమి వైపు దూసుకుని వస్తూనే ఉంటాయి. ఇందులో భూమిపై జీవరాశిని సమూలంగా నాశనం చేయగల పరిమాణం గలవి కూడా ఉంటాయి. అయితే వాటిలో అధిక భాగాన్ని గురుగ్రహం తన గురుత్వాకర్షణ శక్తితో తనలోకి లాక్కుని మన భూమిని రక్షిస్తూ ఉంటుంది. ఇక ఆధ్యాత్మిక గురువుల విషయంలోకి వస్తే సృష్టిలోని ఏ వస్తువును లేదా శక్తిని తీసుకున్నా అంతకంటే పెద్దది, గొప్పది గురుశక్తే. ఆ గురువులు మన కోసం దేహధారణ చేసి వచ్చి మనకు ప్రసాదించే అమోఘ వరం వారి సన్నిధి. ఆ గురు సన్నిధి మన మనస్సుల్లోని సంకల్పాలను, వాసనలను, బలహీనతలను అధిగమించి ఏకాగ్రతను సాధించి మనలోనే ఉన్న బ్రహ్మామృతాన్ని అందుకునే శక్తిని మనకు ప్రసాదిస్తుంది. అలాగే బయట నుండి నిరంతరం మన మనసు మీద దాడి చేసే ప్రాపంచిక విషయాదుల నుండి మనల్ని కాచి రక్షిస్తుంది. మన మనస్సులను స్థిరపరిచి మన సంకల్పాలన్నింటినీ బ్రహ్మవస్తువునందుకు ఏకీకృతం చేసి మనకు బ్రహ్మానందాన్ని అందించే మరొక మార్గం ధ్యానాగ్ని. అత్యధిక ఉష్ణోగ్రతకు వేడి చేస్తే ఇనుప అయస్కాంతంగా మారినట్లే ఈ ధ్యానాగ్ని మనలోని దేహాత్మ భావనను, అహంకార మమకారాలను, పూర్వజన్మ వాసనలను అన్నింటినీ దహించి వేసి మన నిజతత్వాన్ని ఎరుకపరిచి పరమశాంతిని మనసుకు కలిగిస్తుంది. అయితే ఈ ధ్యానం గురువుల మార్గదర్శకత్వంలో వారి సన్నిధిలో చేసినప్పుడు అత్యంత విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఒక వస్తువు యొక్క గురుత్వాకర్షణ శక్తి అత్యధికమైన ప్రభావాన్ని చూపించాలంటే ఆ వస్తువు చేత ఆకర్షించబడే రెండో వస్తువు దానికన్నా చాలా చిన్నదే ఉండాలి. అలాగే గురుశక్తి మన మీద ప్రభావం చూపించాలంటే మనం ముందుగా మన అల్పత్వాన్ని గుర్తించి వారికి సంపూర్ణ శరణాగతి చెందాలి. అంతేకాని గురువుని ఆశ్రయించి కూడా ఇంకా నేను ఎంతో గొప్పవాడిని, పండితుడిని, మేధావిని అనుకునేవాడు ఆ గురుశక్తిని అనుభవంలోకి తెచ్చుకోలేడు. గురువుల సన్నిధిలో జీవించడానికి ముఖ్యంగా 3 సూత్రాలు చెప్తుంటారు. చెప్పినట్టు వినాలి, పెట్టినట్టు తినాలి, చచ్చినట్టు పడి ఉండాలి. ఒకసారి గురు సమాశ్రయం లభిస్తే ఇక ఆ జీవి ధరించినట్లే. మనం అందరం భగవంతుడు ఎక్కడా అని వెతుకుతున్నాం. భగవంతుడు ఎక్కడ లేడు? ఈ విధంగా ప్రశ్నించుకుంటే భగవంతుడు లేని అణువు కూడా ఈ సృష్టిలో లేదు. అందుకనే ఆయనను సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు, సర్వవ్యాప్తి అని వర్ణిస్తాం. ఆయన లేని చోటు ఎక్కడ ఉంటుంది? మరి సర్వత్రా ఉన్న ఆ ఈశ్వరుడు మనలో లేడా? మరి మనలోని సర్వత్రా ఉన్న ఆ పరమాత్మను మనం ఎందుకు గుర్తించడం లేదు? అందుకు ఏది అడ్డు వస్తుంది అంటే విషాదులతో నిండిపోయిన మన మనస్సే మనకు అడ్డుగా వస్తుంది. నేను అనే దేహాత్మ భావనే మనకు అడ్డుగా నిలుస్తుంది. ఇది పోయేది ఎలా? అది కేవలం సద్గురువర్యులు ఆశ్రయించి వారి బోధనలను శ్రద్ధగా శ్రవణం, మననం,
ఆచరణం చేసి ఇది ధ్యాసకు తెచ్చుకోవాలి. గురుకృపకు పాత్రలం అవ్వాలి. ఓం సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. కార్తీక మాసము 2024 సంవత్సరము నవంబర్ 9వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాల్లో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి కడియద్ద, తేలికిచర్ల, నిడదవోలు, మునకనమిల్లి, తాడేపల్లిగూడెం, దువ్వ, తణుకు, కృష్ణయ్యపాలెం, పైడిపర్రు, వల్లూరుపల్లి, ఏలూరు, జాలిపిడి, జంగారెడ్డిగూడెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభాసభ్యులకు, సభ్యేతరులకు నా హృదయపూర్వక మనస్సువాంజలులు. ఈనాటి సమావేశంలో నేటి సమాజానికి ఆధునిక యుగంలో ఆధ్యాత్మికత అనేటువంటిది మన దైనందిన జీవన విధానానికి ఎంతో ముఖ్యము. ఎందువల్ల అన్నప్పుడు మన సామాజిక విధానంలో, సంసారపరమైనటువంటి జీవన విధానంలో మనకు వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి ఒత్తిడులు, సమస్యలు, కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, బాధలు, తాపత్రయాలు, అనారోగ్యపరమైనటువంటి అంశాలు, ఆర్థికపరమైనటువంటి అంశాలు, సామాజిక పరమైనటువంటి సమస్యలు, మతాల రూపంలో, కులాల రూపంలో, జాతుల రూపంలో ఏర్పడేటువంటి ఇబ్బందులు ఇత్యాది విషయాలన్నీ మన దైనందిన జీవన విధానంలో మనకు ఏర్పడుతూ ఉన్నాయి. వీటిని సంస్కరించుకొని, పరిష్కరించుకొని ఒత్తిడి నుండి, అనారోగ్య సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుండి, కష్ట నష్టాల నుండి, బాధల నుండి, తాపత్రయాల నుండి అధిగమిస్తూ శాంతిగా, సంతోషంగా, సుఖంగా, ఆరోగ్యంగా మనుగడ సాగించాలనేటువంటి భావన మనందరిలో ఉంటుంది. మనందరం కూడా శాంతిని కోరుకుంటున్నాం, సుఖాన్ని కోరుకుంటాం, ఆరోగ్యాన్ని కోరుకుంటున్నాం, ఆనందాన్ని, సంతోషాన్ని మనం కోరుకుంటుంటాం. ఇవన్నీ మనకు లభించాలి అన్నట్లయితే మన మానసిక వ్యవస్థలో ఆధ్యాత్మిక పరమైనటువంటి, తాత్విక ఆలోచన పరమైనటువంటి శక్తి సమకూర్చుకుని ఈ వచ్చేటువంటి భౌతిక పరమైనటువంటి కష్ట నష్టాలు, ఒత్తిడి, అశాంతి, అలజడి, అసహనము, ఉద్రేకము ఇత్యాది విషయాలను స్థిరీకరించుకుని స్థితప్రజ్ఞతతో మనం జీవితాన్ని గడపాలి అన్నట్లయితే భౌతిక పరంగా వచ్చేటువంటి ఆయా విషయాలకు తగు రీతిలో స్పందిస్తూ మానసిక ఒత్తిడి మనపై ఏర్పడకుండా మనస్సుని స్థాయిపరుచుకుని వచ్చేటువంటి సమస్యను, కష్టాన్ని, నష్టాన్ని, దుఃఖాన్ని, బాధని అధిగమించడానికి కావలసినటువంటి ఆధ్యాత్మిక పరిణితి మనం సాధించగలిగినట్లయితే మన యొక్క జీవన విధానం సుఖమయం కాబడుతుంది. ఆరోగ్యంగా, ఆనందంగా, సంతోషంగా గడిపేటువంటి అవకాశం కలుగుతుంది. సమస్య అనేటువంటిది మనసుని బాధిస్తుంది, శరీరానికి అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. మరి ఈ సమస్య, ఈ కష్టం, ఈ బాధ, ఈ దుఃఖం మన మనసుని ప్రభావితం చేసి బలహీనపరిచి మనలో అనేక రకాలైనటువంటి ఉద్రేకాలు, ఒత్తిడి, అశాంతిని కలిగించి శారీరక పరమైనటువంటి అనారోగ్యాలకు గురి చేసి మన జీవన విధానంలో అనేక రకాలైనటువంటి మార్పులు కలిగించి మన యొక్క జీవన వ్యవస్థ అస్తవ్యస్తం కాబడేటువంటి అవకాశం కలుగుతుంది. కనుక ఈ భౌతిక జీవన విధానంలో ఏర్పడేటువంటి ఒత్తిడిని, సమస్యల్ని, కష్టాన్ని, నష్టాలని, బాధల్ని అధిగమించాలి అన్నట్లయితే మన మానసిక వ్యవస్థలో ఆధ్యాత్మిక పరిణితి మనం సాధించగలిగినట్లయితే మనం మనస్సుని స్థిరపరుచుకుని, స్థాయిపరుచుకుని మనకున్నటువంటి సమస్యలను, కష్టాలను, బాధల్ని, నష్టాన్ని అధిగమిస్తూ మన జీవన విధానం సవ్య దిశలో పయనించేటువంటి అవకాశం
మనకు ఏర్పడుతుంది. అటువంటి మానసిక బాట మనం మన మనసులో ఏర్పరచుకోగలిగినట్లయితే మన యొక్క జీవన విధానం సుఖమయం కాబడేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది. అంచేత మనం ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నాం, ఆ ఉద్యోగంలో మన పై అధికారి మనని బాధ పెడుతూ ఉండొచ్చు, లేదా మన చుట్టుప్రక్కల వారు మనని బాధ పెడుతూ ఉండొచ్చు, లేదా ఆ ఉద్యోగ పరంగా అనేక రకాలైనటువంటి సమస్యలు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా వ్యాపార పరంగా, అదేవిధంగా వ్యవసాయ పరంగా ఆయా రంగాల్లో ఆయా కార్యక్రమాలు, ఆయా వ్యక్తిత్వాలు నిర్వహిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి అంశాలు, సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. వాటి అనుసరించి మన మనస్సు ప్రభావితం కాబడి తద్వారా అది ఉద్రేకానికి గురి కావచ్చు, లేదా అది మానసికమైనటువంటి నిరాశకు గురి కావచ్చు, లేదా మానసికమైనటువంటి ఒత్తిడికి గురి కావచ్చు, లేదా అశాంతి ఏర్పడవచ్చు, మనకి అసహనం కలగవచ్చు. ఆ సమయాల్లో వాటిని అన్నిటినీ స్థాయిపరుచుకుని స్థిరత్వంగా మనస్సు ఆలోచించేటువంటి దిశగా మనలో ఒక ఆధ్యాత్మిక భావన ఉన్నట్లయితే మనం ఇవన్నిటినీ అధిగమించడానికి అవకాశం కలుగుతుంది. మనం చేసేటువంటి కొన్ని పనుల్లో మనం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం, ఫలితం రావటం లేదు. దానివల్ల నిరాశ, నిస్పృహ ఏర్పడతాయి. దానివల్ల ఆ పని ముందుకు సాగకపోవడం చేత అది విరమించుకుంటాం, మన ప్రయత్నం ఇంకా తొలగించుకుంటాం. అది ఒక పరీక్షగా మనం భావించి మనం మరొకసారి ఇంకొక ప్రయత్నం చేద్దాం, భగవంతుడిపై భారం వేసి అనేటువంటి భావనతో, ఆధ్యాత్మిక ఆలోచనతో మనం ముందుకు సాగినట్లయితే మనకు ఫలితం మన చెంతన ఉండి మనకు చక్కని ఫలితాన్ని, ఆనందాన్ని ఆ సమయంలో కలిగిస్తుంది. ఆ విధంగా మనం ఆ పని జరగలేదు అని ఒత్తిడికి గురి కావడం కన్నా ఇది ఒక పరీక్షగా భావించి ఆ ప్రయత్నాన్ని మరింత రెట్టింపు ప్రయత్నంతో మనం ఆ ఫలితాన్ని పొందడానికి ప్రయత్నం చేద్దాం, భగవంతుడిపై భారం వేసి అనేటువంటి ఒక ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగినట్లయితే ఆ ఫలితం మనకు నెరవేరుతుంది. మనకేమనిపిస్తుంది ఆ సమయంలో? మనం ఎంత చేసినా మనకి ఈ ప్రయత్నం ఫలితం రావటం లేదు. భగవంతునిపై కూడా మనకు సందేహం, సంశయం ఏర్పడుతుంది. గురువు యొక్క ఆశీస్సు పొందేటువంటి విధానంలో కూడా మనకు సంశయం, సందేహం ఏర్పడుతుంది. ఆ విధంగా నిర్లక్ష్యం ఏర్పడుతుంది. ఆ విధంగా మనకి ఆ ప్రయత్నం విరమించుకుని మనం ఇది మన వల్ల సాధ్యం కాదు అని చెప్పి మనం విరమించుకుంటాం. అక్కడే మనకు ఆ క్షణంలోనే మనలో ఒక అద్భుతమైనటువంటి తాత్విక ఆలోచన శక్తితో ఆలోచింపజేసుకుని మనం ప్రయత్నం ముందుకు సాగించినట్లయితే ఆ క్షణంలోనే మరుక్షణంగా మారి ఆ మరుక్షణంలో ఒక మహోన్నతమైనటువంటి ఆ ఫలితం మనకు లభిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది ఏది చేసినా ఆ భగవంతుని యొక్క కృపతో మనకు ఆ సాధ్యం కాబడుతుంది, మన ప్రయత్నం మనం చేయాలనేటువంటి అనుభూతి కలుగుతుంది. కొన్ని సమయాల్లో ఆ సమయానికి పని కాకపోవడం అనేటువంటిది అది మనకి ఆ సమయంలో ఆ పని, ఆ ఫలితం వచ్చి ఉన్నట్లయితే దానివల్ల లాభం మనం పొందే అవకాశం కోల్పోయేటువంటి స్థితి ఉండడం చేత ఆ సమయంలో ఆ ఫలితం మనకు లభింపక మనకి కోల్పోయేటువంటి స్థితి ఉండడం చేత ఆ సమయంలో ఆ ఫలితం మనకు లభింపక మనకి ఆ పని యొక్క ఫలితం మనకు ఆ సమయంలో లభించి వాటి యొక్క లాభాలు మరింత రెట్టింపు మనం పొందే అవకాశం మనకు కలుగుతుంది. అప్పటి వరకు మనం వేచి నిరీక్షించి భగవంతునిపై భారం వేసి మనం ప్రయత్నం చేస్తూ ఆ అవరోధాన్ని అధిగమిస్తూ మనం మానసిక బలహీనతలకు గురి కాకుండా మనుగడ సాగిస్తూ అడుగులు ముందుకు వేస్తూ మనం వెళ్ళగలిగినట్లయితే మనం జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు, ఎన్నో ఫలితాలు పొందే అవకాశం మనకు కలుగుతుంది. అందుకే ఈ జీవిత బాట, ఈ జీవిత యాత్ర ఒక అద్భుతమైనటువంటి యాత్ర, భగవత్ ప్రసాదితమైనటువంటి యాత్ర. భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి. ఈ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థంలో పరమార్థంగా మార్చుకోవాలి. పరిణామ రూపంలో ఒక అద్భుతమైనటువంటి ఆ భగవత్ శక్తి
మనకు ప్రసాదింపబడుతుంది. అది ఆశీస్సు రూపంలో మనం పొంది తరించే అవకాశం మనకు కలుగుతుంది. కనుక మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి ప్రతి అంశం కూడా మనం విశ్లేషించుకుని మన ప్రయత్నం చేస్తూ మన ఫలితాలని ఆ భగవంతునిపై భారం వేసి మనం ప్రయత్నం చేస్తూ మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన దైనందిన జీవన విధానంలో ఒక ఆధ్యాత్మిక తాత్విక బాట మానసిక వ్యవస్థలో ఏర్పడి మనం చేసేటువంటి ప్రయత్నాల్లో ఆ భగవంతుని యొక్క కృపచేత ఆ ఫలితాలు మనకు లభిస్తూ ఉంటాయి. అంచేత ఏది చేసినా మనకు ఆ భగవంతుడు యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనకి పొంది తరించేటువంటి ఫలితంగా మనం భావించి మనం నిర్ణయం తీసుకుని మన ప్రయత్నాలను మనం సాగిస్తూ ఉండాలి. అంచేత మనం మన యొక్క జీవన విధానం ఆ విధంగా అలవర్చుకున్నట్లయితే మన యొక్క జీవన విధానంలో వచ్చేటువంటి సమస్యలైనా, కష్టాలైనా, బాధలైనా, నష్టాలైనా, దుఃఖాలైనా, సమస్యలైనా ఏదైనప్పటికీ కూడా దాన్ని సునాయాసంగా పరిష్కరించుకుని సురక్షితంగా మన యొక్క జీవన విధానం సాగిస్తూ ఆరోగ్యకరమైనటువంటి మానసిక వ్యవస్థ, శారీరక వ్యవస్థ మనం ఏర్పరచుకునే అవకాశం కలుగుతుంది. కానీ భ్రాంతి ఏం చేస్తుంది? మనం పరీక్షిస్తూ ఉంటుంది ప్రతి లిప్త ప్రతి క్షణం కూడా. నీ ఈశ్వరుని సన్నిధానానికి చేరుతావా? నా యొక్క పరిధిలో ఉన్న భ్రాంతి తత్వంలోకి నీవు ప్రయాణం సాగిస్తావా అని చెప్పి మనకి ఆ భ్రాంతి మనం పరీక్షిస్తుంది ఈశ్వర బాటలో మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడు. అంచేత ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే మనకి అనేక రకాలైనటువంటి పరీక్షలు ఏర్పడుతుంటాయి. భగవంతుని యొక్క సాన్నిధ్యానికి మనం ప్రయాణం సాగిస్తున్నప్పుడే మనకి ఎన్నో రకాలైనటువంటి అవరోధాలు ఏర్పడుతుంటాయి, కష్టాలు ఏర్పడుతుంటాయి, బాధలు ఏర్పడుతుంటాయి, సమస్యలు ఏర్పడుతుంటాయి. కాబట్టి మనం ఆ భగవత్ కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి ఈ భ్రాంతి కాలాన్ని మనం బాట నుండి తొలగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. కానీ భ్రాంతి ఎట్లా ఉంటుంది అన్నప్పుడు అది ఆశాజనకంగా ఉంటుంది, ఆహ్లాదంగా కనిపిస్తుంది, ఆనందాన్ని కల్పించేటువంటి దిశగా మనకి భ్రమింపజేస్తూ ఉంటుంది. అందువల్ల మన అందరం కూడా భ్రాంతికి లోబడి మనం ప్రయాణం సాగిస్తున్నాం తప్ప ఈశ్వర సన్నిధమైనటువంటి ఆ పరీక్షాకాలం వైపు మనం వెళ్ళలేకపోతున్నాం. అంచేత మన యొక్క జీవన విధానంలో ఆ ఈశ్వర బాట సురక్షితమైనటువంటిది. మన యొక్క జీవిత యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చి పరిణామ రూపంలో ముముక్షత్వాన్ని ప్రసాదించేటువంటి తాత్విక బాట ఈశ్వర తత్వము. భ్రాంతి తత్వం భౌతిక విధానంలో ఆశాజన్యతంగా ఉండి అనేక రకాలైనటువంటి భ్రమలు కలిగిస్తూ మనలో ఉద్రేకపూరితమైనటువంటి ఆయా విషయాలు కలిగిస్తూ మన జీవన వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ మన యొక్క జీవితం యొక్క అర్థం తెలియక పరమార్థాన్ని గ్రహించలేక పరిణామ రూపంలో ఆ భగవత్ స్వరూపాన్ని తెలుసుకోలేక మరుగున పడి భ్రమింపజేస్తూ మన భౌతిక జీవన విధానంలో అనేక రకాలైనటువంటి ఆశాజనకమైనటువంటి విషయాలు చివరికి అది మనకు దురాశగా మార్చి వాటి యొక్క పరిణామంలో దుఃఖంగా ఏర్పడి అవి నష్టపోయేటువంటి పరిస్థితులు కల్పింపబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ఈ జీవిత యొక్క అర్థాన్ని మనం పరమార్థంగా మార్చుకోవడానికి భౌతిక విధానంలో భ్రాంతి మనం పరీక్షిస్తున్నప్పుడు భ్రాంతి యొక్క తత్వాన్ని తెలుసుకుని మనం ఆ భ్రాంతి యొక్క స్థాయిని అధిగమిస్తూ ఆ భ్రాంతి పరీక్షించినప్పుడు ఆ భ్రాంతి యొక్క స్థితిని గ్రహించి ప్రయాణం సాగించగలిగినట్లయితే మనకు ఆ జీవిత బాట సుఖమయం కాబడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంచేత పూర్తిగా మనం భ్రాంతిని వదలలేము, పూర్తిగా ఈశ్వరత్వాన్ని విడిచిపెట్టలేము. కాబట్టి రెండు తత్వాలు మనలో నిండి ఉన్నాయి, భ్రాంతితత్వం, ఈశ్వరతత్వం. భ్రాంతితత్వం భౌతిక విధానంగా తెలియపరచబడుతుంది, ఈశ్వరతత్వం అంతర్లీనంగా అంతరార్థం ద్వారా అంతర్లక్ష్యం ద్వారా తెలియబడుతుంది ఈశ్వరతత్వం. అంచేత భ్రాంతి భౌతికంగాను ఈశ్వరత్వం అభౌతికంగాను ఉంది. భ్రాంతి భౌతిక తత్వంగాను ఈశ్వరత్వం అభౌతిక తత్వంగాను తెలియపరచబడుతుంది. అంచేత భౌతిక తత్వానికి అభౌతిక తత్వానికి మధ్య మన జీవన వ్యవస్థ, మన జీవన యాత్ర సాగుతుంది.
కనుక మనం భౌతిక విధానంలో ఉన్నాము కనుక భ్రాంతి యొక్క పరిధిలో మనం ప్రయాణం సాగించవలసి ఉంది కనుక ఆ ప్రయాణం సాగిస్తూ ఆ భ్రాంతి తత్వంలో ప్రయాణం సాగిస్తూ అంతర్లీనంగా ఉండేటువంటి అంతరార్థాన్ని గ్రహించి అంతర్లక్ష్యం ద్వారా ఈశ్వర తత్వాన్ని జ్ఞానం రూపంలో పొంది ధరించేటువంటి ప్రయత్నం మనం చేసినట్లయితే ఈ భౌతిక తత్వం అంతర్లీనమైనటువంటి అభౌతికమైనటువంటి ఆ ఈశ్వర తత్వంగా రెండు సమన్వయపరుచుకుంటూ మనం మనుగడ సాగించగలిగినట్లయితే మన జీవన వ్యవస్థ ఒక సమత స్థితిగా ఉంటూ మనం ప్రయాణం సాగించే అవకాశం కలుగుతుంది. కాబట్టి రెండు శక్తుల యొక్క పరిధిలో మన యొక్క ప్రయాణం సమతా స్థితిగా ఏర్పరుచుకుని ప్రయాణం సాగించగలిగినట్లయితే మనం జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా మార్చుకొని పరిణామ రూపంలో తెలుసుకుని తరించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి భౌతిక తత్వం భ్రాంతి తత్వంగాను, అంతర్లీనమైనటువంటి తత్వము అభౌతికమైనటువంటి తత్వంగాను, అభౌతికమైనటువంటి తత్వం ఈశ్వరత్వంగాను, భౌతిక తత్వం భ్రాంతి తత్వంగాను తెలియపరచబడుతున్నాయి. కాబట్టి మన యొక్క జీవన వ్యవస్థలో ఈ రెండు భౌతిక అభౌతిక తత్వాలు రెండూ కూడా మనం సమన్వయపరుచుకుంటూ మనం ప్రయాణం సాగించడానికి జీవితం యొక్క అర్థాన్ని పరమార్థంగా పరిణామ రూపంలో పొంది ధరించేటువంటి విధానంలో సద్గురు యొక్క ఆధ్యాత్మిక దిక్సూచిని ఆశ్రయించి ఆచరిస్తూ మనం ప్రయాణం సాగిస్తే మనలో ఉన్న అభౌతికమైనటువంటి తత్వము ఈశ్వరత్వము, భౌతికంగా ఉండేటువంటి భ్రాంతి తత్వము రెండింటిని సమన్వయపరుచుకుంటూ సద్గురు యొక్క ఆధ్యాత్మిక దిక్సూచిని ఆధారంగా తీసుకుని మన జీవిత యాత్రలో మనుగడ సాగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసాదం మనకు లభిస్తుంది. కనుక మనం మన యొక్క దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసుకుంటూ ఇహానికి కావలసినటువంటి భుక్తి, పరానికి కావలసినటువంటి ముక్తి ఈ రెండూ కూడా మనం పొంది తరించే అవకాశం గురు తాత్విక జ్ఞానశక్తి అనేటువంటి దిక్సూచి ఆధారంగా తీసుకొని మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనకు ఇహం పరం కూడా రెండు అంటే భౌతికం అభౌతికం రెండూ కూడా మనకు సమన్వయపరుచుకుంటూ సమతా స్థితిలో ఉండే అవకాశం మనలో ఏర్పడుతుంది. అటువంటి అవకాశాన్ని కాలాన్ని మనం సద్వినియోగపరచుకోవడానికి మన యొక్క దైనందిన జీవన విధానంలో మనం సద్గురు యొక్క తాత్విక జ్ఞాన స్థితిని సద్గురు యొక్క తాత్విక జ్ఞాన బాటలో మనం ప్రయాణం సాగించడానికి మనం ప్రయత్నం చేయాలి. మనం సాధారణంగా సద్గురువర్యుల యొక్క సాన్నిధ్యానికి ఆయా దేవాలయాలకు మనం మన మానసికమైనటువంటి తాపత్రయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా సద్గురువర్యుల్ని ఆయా దేవాలయాల్ని మనం ఆశ్రయిస్తూ ఉంటాం. ఆ యొక్క పరంపరలో మనం ప్రయాణం సాగిస్తున్న కాలంలో మన కాలం మనం పరీక్షించినప్పుడు మనం ఆ భగవంతుని యందు మనకు ఉన్నటువంటి తాపత్రయాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుని ఆశ్రయిస్తున్నామా అనేటువంటి భావనలో కాలం పరీక్షించినప్పుడు మనం ఆ పరీక్షలో మనం అర్హత సాధించలేకపోయినట్లయితే మనకు ఆ యొక్క భగవత్కృప మనపై ప్రసాదింపబడదు. అది పరీక్షాకాలంగా మనకు ఏర్పడి మనకు ఆ పని ఆ యొక్క ఫలితం మనకు లభింపక మనలో నిరాసక్తత, ఆ భగవంతుని యందు నిర్లక్ష్యం, ఆ గురువు యందు నిర్లక్ష్యం ఏర్పడి మనం వారిని ఆశ్రయించి ఆచరించేటువంటి విధానాలకు దూరంగా ఉంటూ మన ప్రయాణం సాగించడం జరుగుతుంది. కనుక మనం పాలముంచినా నీట ముంచినా నీవే స్వామి అనేటువంటి భావన, అంటే సన్యాసి చేసిన సామ్రాట్టు చేసిన సర్వము నీవే స్వామి అని ఆ భగవంతుడిపై మనం భారం వేసి మనం ప్రయత్నం చేసినప్పుడు మనకి ఆ స్వామి ఆ భగవంతుడు మనకు ఒక్కొక్కసారి మనకి పేదవాడిగా చేస్తూ ఉంటారు, ఒక్కొక్కసారి ఒక ధనవంతుడిగా మారుస్తూ ఉంటారు. అంచేత అక్కడ మన యొక్క లక్ష్యం మన యొక్క భగవంతుని యందు ఉన్నటువంటి భక్తి విశ్వాసం లక్ష్యము మనం ఆ భగవంతుని యందు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా మనం భగవంతుని యందు భక్తి విశ్వాసం లక్ష్యంతో మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే ఆయన సన్యాసి నుండి సామ్రాట్టుగా మారుస్తూ ఉంటారు.
ఆ సామ్రాట్టులో ఉండేటువంటి వ్యక్తిత్వంలో అభక్తి, అవిశ్వాసం, నిర్లక్ష్యం ఏర్పడినప్పుడు పేదవాడిగా మారుస్తూ ఉంటారు. కాబట్టి మనం నిరంతరం ఆ భగవంతుని యందు, ఆ సద్గురు యందు పవిత్రమైనటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యంతో ఉన్నట్లయితే ఆయన మనకి ఆ కాలంలో ఆ మహాప్రసాదం ఏ విధంగా ప్రసాదింప చేయవలసి ఉందో ఆ వ్యక్తిత్వంలో అనేది ఆయన యొక్క నిర్ణయాన్ని బట్టి అది మనకు ప్రసాదింపబడుతూ ఉంటుంది. కనుక మనం ఆ నిర్ణయానికి అనుకూలంగా మనం ప్రయాణం సాగించడానికి మనలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానముతో నిరంతరం అర్థిస్తూ మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు ఏ సమయంలో ఏది కావలసి ఉన్నదో అది ఆయన ప్రసాదిస్తూ ఉంటారు. అది మనం అనుభూతిలో పొందుతూ, తరిస్తూ, ఆచరిస్తూ, మనం స్వీకరిస్తూ మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మన యొక్క బాట సవ్య దిశలో ఒక చక్కని పూలబాటగా ఏర్పడి మన ప్రయాణం ఆనందంగా, సంతోషంగా సాగే అవకాశం మనకు కలుగుతుంది. అంచేత కష్టం వచ్చినప్పుడు భగవంతుని ఒక విధంగాను, సమస్తమైనటువంటి అంశాలు లభించినప్పుడు మరొక విధంగాను భగవంతుని భావిస్తూ మన యొక్క భక్తిలోనూ, విశ్వాసంలోనూ, లక్ష్యంలోనూ, జ్ఞానం యొక్క అర్థించేటువంటి విషయంలోనూ మార్పు ఉన్నట్లయితే మనకు అది నిలకడ కాదు. ఎల్లప్పుడూ ఒకే విధంగా మన బాట ఉండాలి. సన్యాసిగా ఉన్నప్పటికీ, అటు సామ్రాట్టుగా ఉన్నప్పటికీ మన యొక్క బాట పరిపూర్ణతతో ఉన్నట్లయితే మనకు ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క కృప మనపై ప్రసాదింపబడుతూనే ఉంటుంది. కనుక మనకు భ్రాంతి ఏం చేస్తుంది అన్నప్పుడు మనం నడిచేటువంటి బాటలో వక్రీకరింప చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది భ్రాంతి. ఆ సద్గురు దగ్గర, ఆ దేవాలయం దగ్గర, ఆ భగవంతుని దగ్గరికి నువ్వు వెళ్ళావు, అర్థించావు, నీకే ఫలితం రాలేదు అని చెప్పి మనల్ని నిరాశపరుస్తుంది. తర్వాత ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. మళ్ళీ భగవంతుని చెంతను చేరాలనుకుంటాం, కానీ ఆ కాలం మనకి అక్కడ చెంతను చేరకుండా చేస్తూ ఉంటుంది. భ్రాంతి ఆశలు కల్పిస్తూ ఉంటుంది, అవరోధాలు కల్పిస్తూ ఉంటుంది, నష్టాలు కలుగుతూ ఉంటాయి. తట్టుకోలేక మన జీవితాన్ని త్యజించేటువంటి పరిస్థితులు కూడా మానసిక ఉద్రేకాలకు దారితీసి చివరకు మనం జీవితాన్ని త్యజించేటువంటి అవకాశం కలుగుతుంది. ఇది భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మను అర్థం చేసుకోవాలి. కష్టం వచ్చినప్పటికీ దాన్ని అధిగమించడానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని, శక్తిని, జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి అని అర్థించి ఆ భగవంతుని యందు మనం భారం వేసి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ కష్టం కాలానుగుణ్యంగా పరిష్కరింపబడి సమయానుకూలంగా అది తొలగిపోయి మనకి చివరకు ఒక మంచి ఫలితం మనకు రాబోతుంది. అది నిరీక్షణ ద్వారా వేచి ఉండి తరించడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ కష్టం యొక్క ఫలితం మనకు లభిస్తుంది. కనుక మన కష్టాన్ని చూసి భయపడకూడదు. దుఃఖాన్ని, బాధల్ని చూసి మన జీవితాన్ని అంత్యం చేసుకోవడం, మన జీవితాన్ని త్యజించడం అనేటువంటిది మనం నిర్ణయాలు తీసుకోకూడదు. అంతేనా? ఒకసారి భగవత్ ప్రసాదితమైనటువంటి జన్మ తల్లిదండ్రుల ద్వారా మనం ప్రసాదింపబడినందున ఆ జన్మను సార్థక్యం చేసుకోవలసినటువంటిది మన జీవిత యాత్రలో, మన యొక్క బాటలో మనం ఆ యొక్క గమ్యాన్ని చేరటానికి కావలసినటువంటి దిక్సూచిని మన ఆధారంగా తీసుకుని, అంటే దిక్సూచి అన్నప్పుడు ఆధ్యాత్మిక, తాత్విక, జ్ఞాన దిక్సూచిని ఆధారంగా తీసుకుని మన ప్రయాణం సాగిస్తే ఆ ఫలితాలు మనం తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. కనుక ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మన యొక్క దైనందిన జీవన విధానంలో తాత్విక బాట ఏర్పరచుకునేటువంటి ఒక పవిత్రమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి మాసము కార్తీక మాసము. అంతేనా? ఈ కార్తీక మాసంలో మనం భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు పొందుతూ, సద్గురువు యొక్క ఆశీస్సులు పొందుతూ, తదుపరి కాలంలో కూడా ఆ విధమైనటువంటి బాటతో మనం ప్రయాణం సాగించాలి. అటువంటి బాట కల్పించి ప్రయాణం సాగించేటువంటి శక్తిని సమకూర్చు స్వామి అని చెప్పి ఆ యొక్క భగవంతుని అర్థించి, ఆ యొక్క సద్గురువుని అర్థించి మనం ప్రయాణం సాగించగలిగినట్లయితే మనకు నిత్యం ఒక తాత్విక బాటలో మనం ప్రయాణం సాగించే అవకాశం మనకి ఏర్పడి
మనం జీవిత విధానంలో ఒక చక్కని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని మనం సంసారంలోనూ సామాజిక వ్యవస్థలోనూ సృష్టించుకుని ఒక ఆహ్లాదకరమైనటువంటి పూలబాటగా మార్చుకుని మనం ప్రయాణం సాగించే అవకాశం మనందరికీ కలుగుతుంది. అందువల్ల మనం ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో ఆ భగవత్ కృపను పొందుతూ సద్గురు యొక్క ఆశీస్సులు, తాత్విక జ్ఞానాన్ని ఆశ్రయిస్తూ మనుగడ సాగించేటువంటి విధానంలో మన బాటను అలవర్చుకుని ఆ యొక్క సద్గురు యొక్క కృపా కటాక్ష వీక్షణాలకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. కార్తీక మాస అంతర్జాల పర్యటన సూచనలు. కార్తీక మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం నవంబర్ 3వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో కార్తీక మాస అంతర్జాల ఆరాధనలోనూ హారతిలోనూ పాల్గొనవలెను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి దివ్యమైన శుభాశిస్సులు పొందవలెను. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తులు పీఠాధిపతి డాక్టర్ ఉమ్రాలిషా స్వామివారికి నా సాష్టాంగ నమస్కారములు. పరమ పవిత్రమైన కార్తీక మాస పుణ్యకాలం, కార్తీక మాస అంతర్జాల పర్యటన, స్వామివారి యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన సందర్భంగా నవంబర్ 9వ తేదీన శనివారం నాడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో స్వామి కడియద్ద, తెలుగుచెర్ల, నిడదవోలు, వనకరమిల్లి, తాడేపల్లిగూడెం, దువ్వ, తణుకు, కృష్ణాయపాలెం, పైడిపర్రు, వల్లూరుపల్లి, ఏలూరు, జాలిపూడి, జంగారెడ్డిగూడెం తదితర గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ కూడా స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర సంపదని ఈ యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన ద్వారా స్వామి మనందరికీ కూడా బహుకరించదలుచుకున్నారు. మరి స్వామి యొక్క ఈ కార్తీక మాస అంతర్జాల పర్యటనలో మనం ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాన చైతన్యం పొందాలి. మరి ఆ జ్ఞాన చైతన్యం పొందడానికి మనకి ఈ రోజున మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్య అంశం ఏమిటి అంటే, ఈ భౌతికమైనటువంటి జీవితం అంటే ఏమిటి? గృహస్థాశ్రమం. మరి ఆ గృహస్థాశ్రమంలో బాధ్యతలు అనేవి తప్పవు. భార్య, భర్త, లేదా పిల్లలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మేనత్తలు, మేనకోడళ్ళు ఇలా ఉంటారు. ఇవందరికీ కూడా మన బాధ్యత చూసుకోవాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో బాధ్యతలు అనేటువంటివి తప్పు. అదేవిధంగా మోహబంధాలు కూడా ఎంతవరకు ఉండాలి, మనం ఎంతవరకు ఉండకూడదు అనేటువంటిది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంచేత ఇహం గురించే కాకుండా పరం గురించి కూడా ఆలోచించమని చెప్పి స్వామి మనకి ఈ యొక్క సూఫీ వేదాంత దర్శనంలో ఒక పద్యంలో చెప్తున్నారండి. ఐహిక జీవితంబునకు అన్నము నీరము లిట్లగచ్చము మోహ విదూరమై తిరిగి పుట్టని ఆ పరమార్థ జీవిత వ్యాహృతికి తపోవిహిత పద్ధతి కావలగాదే లేనిచో దేహము బుద్బుదాపమని తెల్లము కాదొక ఎల్లవారికి. అంచేత స్వామి చెప్పేది ఏమిటంటే, ఈ ఐహిక జీవితానికి అన్నం నీరు ఎంత అవసరమో, ఎందుకంటే అన్నం లేకుండా నీళ్లు లేకుండా మనం భౌతిక జీవితాన్ని గడపలేం. అంచేత భౌతిక జీవితానికి అన్నము నీళ్లు ఎంత అవసరమో అదేవిధంగా ఈ మోహ విదూరమై తిరిగి పుట్టని అంటే 84 లక్షల జన్మల తర్వాత వచ్చినటువంటి ఈ మానవ జన్మలో ముక్తి పొందకలేకపోయినట్లయితే తిరిగి మళ్ళీ వెనక్కి జన్మకి వెళ్ళిపోతుంది అనమాట. అంచేతనే మోహ విదూరమై తిరిగి పుట్టని ఆ పరమార్థ జీవిత వ్యాహృతికి అంటే ఈ శరీరానికి తపోవిహిత పద్ధతి కావాలి కాదే. ఏమిటో తపోవిహిత పద్ధతి? మనకి త్రయీ సాధన. ఆ త్రయీ సాధన అనేటువంటిది మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన. అది ఆ తపోవిహిత పద్ధతిగానే మనం పాటించకపోతే లేనిచో దేహము బుద్బుదాపమని తెల్లము కాదు ఒక ఎల్లవారికి. బుద్బుదాపం అంటే ఏమిటో ఒక నీటి బుడగ. అంచేత నీటి బుడగ జీవితం ఎప్పుడు దాని పని పూర్తయిపోతుందో తెలియదు. అదేవిధంగా ఈ యొక్క తపోవిహిత పద్ధతి అంటే ఏంటి? త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన కూడా చేసుకోలేకపోయినట్లయితే మానవ జన్మ వృధా అయిపోయి తిరిగి మరలా 84 లక్షల జన్మలకి వెళ్ళిపోవాల్సినటువంటి విధానం ఉంది అని చెప్పి స్వామి మనకి తెలియచేస్తున్నారండి. మరి అదే మనకి ఒక కథ ద్వారా కూడా
మనం తెలుసుకున్నట్లయితే ఈ యొక్క గృహస్థాశ్రమంలో మన కుటుంబ బాధ్యతలు ఎంతవరకు చూసుకోవాలి, బాంధవ్యాలు ఎంతవరకు మనం చూసుకోవాలి, ఐహికం గురితో పాటు అభౌతికమైనటువంటి ఆ రసస్వరూపంలో కలవడం కూడా ఎంతో అవసరమైనటువంటి ఈ కథ ద్వారా మనకి తెలుస్తుందండి. ఒక సాధువు గారు నడిచి వెళ్తూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఎదురుగా ఉన్నటువంటి ఒక ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి వారి యొక్క ఇంట్లోకి ఆహ్వానించి కొంతసేపు విశ్రాంతి తీసుకోమని చెప్పి ఆ గురువుగారిని కోరడం జరిగింది. ఆ సాధువు గారికి మంచి భోజనం పెట్టి చీకటి పడింది కదా, ఈ పీటకి ఇక్కడ ఉండమని చెప్పి కోరాడు ఆ ఇంటి యజమాని. మాటల్లో తన కష్ట సుఖాలు ముచ్చటిస్తూ, యజమాని ఏమిటోనండి ఈ సంసారంలో సుఖం లేదండి, మీ జీవితమే హాయిగా ఉంది అని చెప్పి ఈ యొక్క యజమాని ఆ యొక్క గురువుగారితో అనడం జరిగిందండి. అప్పుడు ఆ గురువుగారు వెంటనే ఏమన్నారంటే, అయితే రా నా వెంట వచ్చే నీకు నేను మోక్ష మార్గాన్ని తెలియచేస్తాను అని చెప్పి అనిరుడికి యజమాని కంగారు పడిపోయి అలా ఎలా కుదురుతుందండి, నాకు పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళని పెంచి పెద్ద చేయాలి కదా అని అన్నాడు అనమాట. అప్పుడు ఆ గురువుగారు ఏం మాట్లాడలేదు. మళ్ళా కొన్ని సంవత్సరాల తర్వాత అదే మార్గంలో మరలా వస్తూ ఆ ఇంటి దగ్గర ఆగారు గురువుగారు. అప్పుడు ఆ యజమాని మరలా ఆయన్ని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలని చేసి ఆ మాటల్లో ఆ సాధువు గారు అన్నారు మళ్ళా ఏమని, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు కదా, ఈసారి నా వెంట రావయ్యా, నీకు మోక్ష మార్గం తెలియచేస్తాను అని చెప్పి అనిరుడికి మళ్ళా యజమాని మళ్ళా తడబడుతూ, అబ్బెబ్బెబ్బెబ్బే ఇప్పుడే కాదు స్వామి, పిల్లలు ఇంకా స్థిరపడాలి, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయాలి అని అన్నాడు అనమాట. సో కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ సాధువు గారు మళ్ళా అదే యజమాని ఆతిథ్యం, సాధువు అదే మాట చెప్పాడు, రండి నా కూడా నేను మోక్ష మార్గం చూపిస్తానని. యజమాని కూడా మళ్ళా అదే కొద్దిగా విసుగ్గా పిల్లలకు డబ్బు విలువ తెలియట్లేదు, అందుకని నేను దాచిందంతా కూడా ఒక చెట్టు కింద పాతి పెట్టాను, వీలు చూసుకుని నా పిల్లలకు చెబుతాను, ఒక పెద్ద ఇల్లు కట్టాలి, మీలాగా నాకు ఎలా కుదురుతుంది, దేవుడు అంటే నాకు ఎలా కుదురుతుంది అని చెప్పి ఆ గురువుగారితో మనవాడు కొద్దిగా ఇబ్బందిగా మాట్లాడాడు అనమాట. దాంతో ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచి మళ్ళా సాధువు గారు మళ్ళా అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఆ యజమాని కొడుకు ఏం చేశాడంటే ఈ గురువుగారిని చూసి, బాబు రండి, మా తండ్రి గారు మరణించారు, కొద్దిగా ఆ చెప్పిరోడికి ఈ గురువుగారికి కొద్దిగా బాధ అనిపించింది అనమాట. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఇంటి యజమాని యొక్క కుమారుడు ఆతిథ్యాన్ని స్వీకరించి బయటకు వచ్చాడు. ఆ చెట్టు కింద ఒక కుక్క కూర్చుని ఉంది. అది సాధువు గారు తీక్షణంగా చూసేరుడికి అది ఆ ఇంటి యజమానే చనిపోయిన తర్వాత మళ్ళా కుక్క కింద జన్మించారనేటువంటిది ఆయన గురువుగారు గ్రహించారనమాట. అంచేత సందేహం లేదు, యజమాని కుక్కగా పుట్టాడు. సాధువు మంత్రజలం దాని మీద జల్లి, ఏమిటి నీ పిచ్చిమొహం, పుట్టి ఈ కుక్కగా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా, నా వెంటరా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను అని చెప్పి మరలా ఆ యొక్క సాధువు గారు అనిరుడికి యజమాని ఆ మాట మాత్రం మళ్ళా వినలేదండి. ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు, ఈ లోపలనే నేను చచ్చిపోయాను, అంచేత ఎవరు దోచుకోకుండా చూడాల్సినటువంటి బాధ్యత, ఈ సొమ్ము అంతా కూడా నా పిల్లలకి అందేలా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాది అని అనిరుడికి మళ్ళా కొన్నాళ్ళకి సాధువు గారు మళ్ళీ ఆ దారిని వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు. ఆ కుక్క కనపడలేదు, ఆ పక్క వాళ్ళని అడిగితే అది పోయిందని చెప్పారు. అయినా ఆ సాధువు అనుమానంగా ఆ చెట్టు చుట్టూ చూసేరుడికి ఒక పాము కనపడింది. పరీక్షగా ఆ మంత్రం చదువుకుని ఆ పాము కాస్త చూసుకునేరుడికి అది మళ్ళా ఆ యజమాని కిందే కనపడింది అనమాట. అంటే యజమాని చనిపోయి కుక్క అవడం, మళ్ళా కుక్క చనిపోయి మళ్ళా పాము అవడం కూడా జరిగిందనమాట. అప్పుడు ఆ మంత్రజలం చల్లి, అప్పుడు ఆ పాము మీద మంత్రజలం చల్లి, ఇంకా ఇంటిని వదిలి వెళ్ళవా అని చెప్పి ఆ యజమానితో ఆయన సాధువు గారు అనిరుడికి, ఆ ఒక్క మాట మాత్రం అనకండి, నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా, అది నా బాధ్యత కదా. సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్ళి అతని కొడుకులతో, మీ నాన్న ఆ చెట్టు కింద డబ్బు దాచిపెట్టాడు, కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది అని ఆ సాధువు గారు ఆ పిల్లలకి చెప్పాడు. వెంటనే ఆ కొడుకులు ఏం చేస్తారంటే ఎగిరి గంతేసి కర్రలు తీసుకుని బయలుదేరి, ఏం చేద్దంటే మరి పావు దగ్గరికి వెళ్తున్నారు కదా అని చేత చంపేస్తుందేమో భయంతో కర్రలు తీసుకుని వెళ్ళి ఆ కొడుకులే ఆ కర్రలతో పావుని చావగొట్టిరోడికి ఆ పాము సాధువు గారి వంక చూసిందట. కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది. అంచేత ఆ విధంగా ఆ పావుని వాళ్ళు చంపేసేసి ఆ డబ్బు అంతా కూడా వాళ్ళు పిల్లలు చక్కగా హాయిగా ఎంజాయ్ చేయడం జరిగిందనమాట. మరి ఇక్కడ ఈ కథలో మనం చూసుకున్నది ఏంటంటే వాడు ఇంకా
చిన్నప్పటి నుంచి పెద్ద ఎదిగిదాకా ముసలోడు అయ్యే వరకు, పిల్లలు పెద్ద అయ్యే వరకు ఇంకా ఏదో ఇల్లు కట్టుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలని ఆ భౌతికమైనటువంటి తాపత్రయం తప్పించి అయ్యో భగవంతుడి కోసం మనం కొంత టైం కాటేద్దాం అనేటువంటిది ఎక్కడ కూడా ఆ యజమానికి లేదు. అంచేత ఆ యజమాని తిరిగి మళ్ళా జడజన్మలకి పోవడం జరిగింది అనేటువంటి రహస్యం మనకి దీని ద్వారా తెలుస్తుంది. కాబట్టి గృహస్థాశ్రమంలో బాధ్యతలు అనేవి తప్పవు. ఆ బాధ్యతలు మనం చేసుకుంటూనే మనం రోజుకు ఒక అరగంట, ఉదయం ఒక అరగంట త్రయీ సాధన, సాయంకాలం ఒక అరగంట త్రయీ సాధన, మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన మనం చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు మన యొక్క మోహబంధాలన్నీ కూడా కుటుంబంలో ఎంతవరకు మనం ఉండాలి, ఎంతవరకు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి, ఎంతవరకు మన భౌతికం చూసుకోవాలి, ఎంతవరకు కూడా మన అభౌతికాన్ని కూడా మేళవించి రెండింటినీ కూడా సమపాళ్ళలో ఏ విధంగా చేసుకోవాలి, అటువంటి వివేకం అంతా కూడా మనకి ఈ యొక్క మహోన్నతమైనటువంటి త్రయీ సాధన ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క త్రయీ సాధన యొక్క రహస్యాన్ని గ్రహించి మన కుటుంబ బాధ్యతలు వదిలేయమని చెప్పట్లేదు స్వామి. సంసారం చూసుకుంటూ, సంసారం బాధ్యతలు చూసుకుంటూ మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన చేసుకోమంటున్నారు. అంచేత ఆ విధంగా వారానికి ఒకరోజు మన గ్రామాల్లో ఉన్నటువంటి ఆరాధన కార్యక్రమాలకి హాజరవుతూ, అదేవిధంగా పిఠాపురంలో ప్రతి గురువారం నిర్వర్తించేటటువంటి జ్ఞాన చైతన్య సదస్సులకి, ఇంకా ముఖ్యమైనటువంటి తేదీల్లో జరిగేటువంటి జ్ఞాన చైతన్య సదస్సులకి, ఈ విధంగా మంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అవి మూడు కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు మనం భౌతికాన్ని, అభౌతికాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందడం అనేటువంటిది జరుగుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఈ మహోన్నతమైనటువంటి మానవ జన్మని సార్థక్యం చేసుకోవాలని చెప్పి స్వామివారు చెప్పినటువంటి విషయాన్ని జ్ఞాన చైతన్యం ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ఈ యొక్క 2024 కార్తీక మాస అంతర్జాల పర్యటనలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ముందుగా కడియద్ద అనేటువంటి గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ గట్టం కొండయ్య, శ్రీమతి కృష్ణవేణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ గట్టం కొండయ్య గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ గట్టం సురేష్ కుమార్, శ్రీమతి సావిత్రి కుటుంబ సభ్యులు, శ్రీమతి యాతం గంగాభవాని కుమారుడు మురళీకృష్ణ కుటుంబ సభ్యులు, శ్రీ కుంచె నాగముని, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ దారపరెడ్డి అనంతయ్య, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి పనసకాయల సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి గంటా రామలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల సుబ్బారావు, శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లంశెట్టి కిట్టయ్య, శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కడియద్ద సభ్యులుగా కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన కడియద్ద సభ్యులు శ్రీ గట్టం కొండయ్య గారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుచర్ల గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ కాసాని మంగతాయారు కుమారుడు సూర్యప్రకాష్, శ్రీమతి సంజారాణి మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీమతి కాసాని మంగతాయారు గారి కుటుంబ సభ్యులకి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుచర్ల సభ్యులు శ్రీ వెంపల శ్రీనివాసరావు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి నాగేశ్వరరావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కోట సత్యయ్య, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ చౌటుపల్లి అన్నవరం, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు, శ్రీ ఆకాశపు రామకృష్ణ, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నాయుడు హనుమంతు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బాసంశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఆ స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తెలుగుచర్ల సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీమతి కాసాని మంగతాయర్ గారుకి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ తోట శ్రీనివాసు, శ్రీమతి అచ్చిమాంబ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ తోట శ్రీనివాసు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ బాదం ఉమాకాంత్, శ్రీమతి సంధ్యారాణి కుటుంబ సభ్యులు, శ్రీ కొండాటి రామచంద్రరావు, శ్రీమతి రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీ ఎరుబండి సూర్యనారాయణ, శ్రీమతి పద్మలత కుటుంబ సభ్యులు, శ్రీ పెరుందతివ భరత్, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది
నిడదవోలు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా నిడదవోలు గ్రామంలో నిడదవోలు పట్టణంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ తోట శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వనకర్మిల్లి గ్రామంలో స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ పసుపులేటి గంగయ్యేశ్వరుడు శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పసుపులేటి గంగయ్యేశ్వరుడు వారి కుటుంబ సభ్యులందరూ కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కరిబండి నాగరాజు శ్రీమతి వెంకట నాగమణి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం పట్టణంలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీ అడబాల నాగ వెంకటరత్నం శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవినీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ అడబాల నాగ వెంకటరత్నం శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటేశ్వరరావు అనే వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవినీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం వారు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్ శ్రీమతి రత్నకుమారి దంపతులు, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప ఆశీస్ రూపంలో పొందారు. శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్ శ్రీమతి రత్నకుమారి దంపతులు, కుమారులు రామ్ కుమార్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా రెండు కుటుంబాల వారు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్న అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన తాడేపల్లిగూడెం సభ్యులు. ఒకటో కుటుంబం శ్రీ గంధం వెంకటరమణారావు అనే బాబు, శ్రీమతి సుజాత, కుమార్తెలు స్నేహాంజలి, నవీన మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ యాళ్లబండి శ్రీనివాసు, శ్రీమతి శ్రీదేవి, కుమారుడు వెంకటసాయి, పవన్, కుమార్తె సత్యరవళి మరియు వారి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ బొండపల్లి శ్రీనివాసు, శ్రీమతి రమాదేవి, కుమారులు ఉమామహేష్, ఉమాకృష్ణమోహన్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం శ్రీ తంగెళ్ల త్రిమూర్తులు, శ్రీమతి లక్ష్మీరాజేశ్వరి దంపతులు, కుమార్తె గీతిక, ఉమాలక్ష్మి, పరిణయ్, సంజనా, దమయంతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు. తర్వాత కుటుంబం శ్రీ కట్టిరెడ్డి షాబాబు, శ్రీమతి పార్వతి, కుమార్తెలు మరియు వారి కుటుంబ సభ్యులు. తర్వాత కుటుంబం శ్రీ ఆచంట శ్రీనివాస్, శ్రీమతి మణి కుటుంబ సభ్యులు. తర్వాత కుటుంబం శ్రీ తోట సత్యనారాయణ అని అన్నవరం, శ్రీమతి సూర్యకుమారి కుటుంబ సభ్యులు. శ్రీ ముత్యాల బ్రహ్మాజీ, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు. ఈ విధంగా అనేక కుటుంబాల వారు స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ గంధం వెంకటరమణారావు అనే బాబు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ యాళ్లబండి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, బొండపల్లి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, తంగెళ్ళ త్రిమూర్తులు గారి కుటుంబ సభ్యులకి, కట్టిరెడ్డి షాబాబు గారి కుటుంబ సభ్యులకి, ఆచంట శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, తోట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, ముత్యాల బ్రహ్మాజీ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న తాడేపల్లిగూడెం సభ్యులు శ్రీ తాటికాయల సత్యనారాయణ, శ్రీమతి త్రివేణి కుటుంబ సభ్యులు, శ్రీ కట్టిరెడ్డి నరసింహమూర్తి, శ్రీమతి గంగారత్నం కుటుంబ సభ్యులు, శ్రీ మానేపల్లి మల్లేశ్వరరావు, శ్రీమతి బాలామణి కుటుంబ సభ్యులు, శ్రీ గొల్లా రామచంద్రరావు, శ్రీమతి రత్నమాణిక్యం కుటుంబ సభ్యులు, శ్రీ మైనపు శ్రీను, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల బ్రహ్మాజీ, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ లొద్దన చిన్ననాగేశ్వరరావు, శ్రీమతి నరసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ కోనశెట్టి సత్యనారాయణ, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల వెంకట సుబ్రహ్మణ్యం, శ్రీమతి విజయ కుటుంబ సభ్యులు, శ్రీ శంకర వెంకటేశ్వరరావు, శ్రీమతి సచివతి కుటుంబ సభ్యులు, శ్రీ మూడెడ్ల పవన్ కుమార్, శ్రీమతి తేజస్వి కుటుంబ సభ్యులు, శ్రీ దామిశెట్టి ప్రసాద్, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కొండ్రెడ్డి నరసారావు, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి కొమ్మన చెంటమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి వీరాస్వామి, శ్రీమతి పెద్దింట్లు కుటుంబ సభ్యులు, శ్రీ గిద్దా సత్యనారాయణ, శ్రీమతి సుజాత కుటుంబ సభ్యులు, శ్రీమతి లింగాల అనసూయ కుటుంబ సభ్యులు, శ్రీ దింటకుర్తి కృష్ణ, శ్రీమతి మాధవి కుటుంబ సభ్యులు, శ్రీ దోబా సత్యనారాయణ, శ్రీమతి శ్రీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ లింగాల షణ్ముఖేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ పర్వతం భావన ఋషి, శ్రీమతి ఆదిలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గంటా శేషారావు, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వల్లేపల్లి ప్రసాదు, శ్రీమతి దుర్గాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ పన్నాసి యజ్ఞమూర్తి, శ్రీమతి భవానీ కుటుంబ సభ్యులు, శ్రీ పోలిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి రాఘవమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి రామారావు, శ్రీమతి రాఘవ కుటుంబ సభ్యులు, శ్రీ మెంగ నాగేంద్ర, శ్రీమతి కనకదుర్గ కుటుంబ సభ్యులు, శ్రీ ఆదూరి కాళీకృష్ణ, శ్రీమతి సూర్యావతి కుటుంబ సభ్యులు, శ్రీ గోడపాటి రామజోగేశ్వరరావు అనే శ్రీను, శ్రీమతి పార్వతి అనే సీత కుటుంబ సభ్యులు, శ్రీ బడియేటి సూర్యప్రకాష్, శ్రీమతి లక్ష్మీ రమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దూరి రాంబాబు, శ్రీమతి కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ బందెల వీరాంజనేయులు, శ్రీమతి మణికంఠ కుటుంబ సభ్యులు, శ్రీ అంగరాకుల సత్యానంద కుమార్, శ్రీమతి రమా సత్యవాణి కుటుంబ సభ్యులు. అదేవిధంగా అత్తిల్ నుండి శ్రీ తలారి నాగరాజు, శ్రీమతి నాగవేణి నాగమణి కుటుంబ సభ్యులు. అదేవిధంగా అత్తిల్ నుండి శ్రీమతి రామిశెట్టి భారతి గారి కుటుంబ సభ్యులు, పెంటపాడు నుండి
శ్రీమతి ద్వారంపూడి సచివతి గారు కుటుంబ సభ్యులు. ఏ విధంగా అత్తిలి, పెంటపాడు, తాడేపల్లిగూడెం పట్టణం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా తాడేపల్లిగూడెం పట్టణంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ అడబాల నాగవెంకటరత్నం, శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, కుమారుడు వెంకటేశ్వరరావు అని వెంకీ, కోడలు శ్రీలక్ష్మి, మనవడు అవనీష్, మనవరాలు అమృత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ గర్నిపూడి చంద్రశేఖర్, శ్రీమతి రత్నకుమారి దంపతులు, కుమారులు రామ్ గోపాల్, జగదీష్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గంధం వెంకటరమణారావు అనే బాబు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ యాళ్లబండి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బొండపల్లి శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తంగెళ్ళ త్రిమూర్తులు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కట్టిరెడ్డి షాబాబు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఆచంట శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ తోట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ ముత్యాల బ్రహ్మాజీ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తాడేపల్లిగూడెం, అత్తిలి, పెంటపాడు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం దువ్వ గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దొడ్ల మాణిక్యం, శ్రీమతి నాగసత్యవతి, మనవడు ఉషాకిరణ్ కుటుంబ సభ్యులు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ దొడ్ల మాణిక్యం, శ్రీమతి నాగసత్యవతి, కుమారుడు ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన మొదటి కుటుంబం శ్రీ వర్ధినీడి గోపాలకృష్ణ, శ్రీమతి అలివేలు మంగతాయరు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గుడ్ల వెంకటేశ్వరరావు, శ్రీమతి తులసమ్మ మరియు కుటుంబ సభ్యులు, శ్రీ దొడ్ల శ్రీనివాస్, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ శ్రీరాములు నరసింహమూర్తి, శ్రీమతి జ్యోతీశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ మైగాపుల మహేశ్వరరావు, శ్రీమతి రేణుకాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ కడియం సాంబశివరావు, శ్రీమతి దుర్గా కుటుంబ సభ్యులు, శ్రీ నీలం గోపాలకృష్ణ, శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల అన్నవరం, శ్రీమతి పార్వతి కుటుంబ సభ్యులు. ఏ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ వర్ధినేడు గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ గుడ్ల వెంకటేశ్వర్లు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దొడ్ల శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ శ్రీరాముల నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ మైగాప్ల మహేశ్వరరావు కుటుంబ సభ్యులకి, శ్రీ కడియం సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నీలం గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కాపకాయల అన్నవరం గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దొవ్వ సభ్యులు శ్రీ ముత్యాల శ్రీనివాస్, శ్రీమతి సీతా కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల వీరన్న, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ చల్లా చంద్రరావు, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రమూర్తి, శ్రీమతి అనిత కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది సత్యనారాయణ, శ్రీమతి సుభాషిణి కుటుంబ సభ్యులు, శ్రీ అడ్డాల సత్యనారాయణ, శ్రీమతి రత్నతాయారు కుటుంబ సభ్యులు, శ్రీ చిక్కాల వెంకటేశ్వర్లు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి వర్ధినేడి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ముత్యాల రామకృష్ణ, శ్రీమతి కేశవమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ బండి శ్రీనివాస్, శ్రీమతి మణి కుటుంబ సభ్యులు, శ్రీ వీరమళ్ళు ముసలయ్య, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ జాలం చంద్రరావు, శ్రీమతి నాగలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ గొడ్ల సుబ్బారావు, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ కాపకాయల సత్యనారాయణ, శ్రీమతి సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ ఉప్పులూరి ఉషాకిరణ్, ఉమా చైతన్య కుటుంబ సభ్యులు, శ్రీ దుర్గా సత్యనారాయణ, శ్రీమతి అనసూయ కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి విజయ్ కుమార్, శ్రీమతి శిరీష కుటుంబ సభ్యులు, శ్రీ సైపు లక్ష్మీనారాయణ, శ్రీమతి నాగమణి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది భాస్కర్రావు, శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి త్రినాథ్ బేబీ సరోజిని కుటుంబ సభ్యులు, శ్రీమతి గరగా వీరవేణి కుటుంబ సభ్యులు, శ్రీ నాగిరెడ్డి సూర్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ నీలం రామచంద్రరావు, శ్రీమతి అనంతలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రశెట్టి వీర్రాఘవులు మరియు వారి కుటుంబ సభ్యులు, తేతల సభ్యులు శ్రీమతి కోట దుర్గ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న దువ్వ తేతల సభ్యులకి అందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దొడ్డ మాణిక్యం, శ్రీమతి నాగసత్యవతి, మనోడు ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ దొడ్ల మాణిక్యం, శ్రీమతి నాగసత్యవతి, మనోడు ఉషాకిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ వర్ధినేడి గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, గుడ్ల వెంకటేశ్వరరావు కుటుంబ సభ్యులకి, దొడ్ల శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీరాములు నరసింహమూర్తి గారి కుటుంబ సభ్యులకి, మైగాపుల మహేశ్వరరావు కుటుంబ సభ్యులకి, కడియం సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకి, నీలం గోపాలకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, కాపకాయల అన్నవరం గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న దువ్వ తేతలి సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం తణుకు నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి
కుటుంబం శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్ శ్రీమతి మంగతాయారు కుమారుడు గోకుల రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులు స్వామి అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపంలో పొందారు శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్ శ్రీమతి మంగతాయారు కుమారుడు గోకుల రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన తణుకు సభ్యులు శ్రీ కోటిపల్లి మొహద్దీన్ బాషా శ్రీమతి విజయకుమారి కుమారుడు మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు శ్రీ మంగిన శ్రీహరినాథ్ శ్రీమతి వషా కుమారులు వంశీ సాయి రంగ శ్రీహర్ష ఉమామేశ్వర కుటుంబ సభ్యులు శ్రీ సలాది సుబ్బరాయలు శ్రీమతి రామ నాగలక్ష్మి కుమారుడు శివజ్యోతి స్వరూప్ కుమార్తె వెంకట నాగ సత్య గాయత్రి కుటుంబ సభ్యులు లేట్ కామిని నరసింహారావు శ్రీమతి సుబ్బలక్ష్మి కుమారులు మణికంఠ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు శ్రీ సింగంపల్లి రామకృష్ణ శ్రీమతి శాంబియాంబిక కుమార్తెలు ఉమామహేశ్వరి అనూష ఉమాకుమారి కుటుంబ సభ్యులు శ్రీ గాది నాగసూర్యనారాయణ శ్రీమతి అక్బరాంబ కుమారులు మహేష్ బాబు ఉమామహేష్ కుటుంబ సభ్యులు శ్రీ మద్దాల శంకరనారాయణ శ్రీమతి నాగ వెంకట కనకదుర్గవల్లి కుమారుడు వెంకటకృష్ణ కిరణ్ కుమార్ కుమార్తె దివ్య భవానీ దేవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ కుటుంబాల వారంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కోటిపల్లి మొద్దీన్ బాషా గారి కుటుంబ సభ్యులకి, మంగిన హరినాథ్ గారి శ్రీహరినాథ్ గారి కుటుంబ సభ్యులకి, సలాది సుబ్బరాయలు గారి కుటుంబ సభ్యులకి, లేట్ కామిని నరసింహారావు గారి కుటుంబ సభ్యులకి, సింగంపల్లి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, గాది నాగ సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, మద్దాల శంకరనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ దంగేటి వీర్రాఘవులు శ్రీమతి సాయిలీల కుటుంబ సభ్యులు, శ్రీ ఎత్తంశెట్టి సత్యనారాయణ శ్రీమతి రాధారుక్మిణి కుటుంబ సభ్యులు, శ్రీమతి గుంటుపల్లి వరలక్ష్మి బండి వెంకటేశ్వరయ్య గారి కుటుంబ సభ్యులు, శ్రీ గోనా వెంకటేశ్వరరావు శ్రీమతి ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, లేట్ రావూరి ఆదినారాయణ శ్రీమతి నీలవేణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ముద్దన శ్రీనివాసరావు శ్రీమతి కృష్ణకుమారి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దిర్సుమల్లి దొరయ్య శ్రీమతి వీర్రాఘవులు గారి కుటుంబ సభ్యులు, శ్రీ దిర్సుమల్లి వీరభద్రరావు శ్రీమతి ఛాయాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ చిక్క సుబ్రహ్మణ్యం శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పక్కి హరికృష్ణ శ్రీమతి సుజాత గారి కుటుంబ సభ్యులు, లేట్ ఆల్ రామారావు శ్రీమతి సచివతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోటిపల్లి నరసింహమూర్తి శ్రీమతి శిరోమణి గారి కుటుంబ సభ్యులు, లేట్ ఏనుగుల లక్ష్మీనారాయణ శ్రీమతి విజయలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ శంకర వెంకటేశ్వర్లు శ్రీమతి సూర్యావతి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గాది మంగతాయారు కుమారుడు యుగేంద్ర నాగదుర్గ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తణుకు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ బెల్లపకొండ శ్రీనివాస్ శ్రీమతి మంగతాయారు దంపతులు, కుమారుడు గోకుల రవితేజ మరియు వారి కుటుంబ సభ్యులు అంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ కోటిపల్లి మొద్దీన్ బాషా గారి కుటుంబ సభ్యులకి, మంగిన శ్రీహరినాథ్ గారి కుటుంబ సభ్యులకి, సలాది సుబ్బరాయలు గారి కుటుంబ సభ్యులకి, లేట్ కామిని నరసింహారావు గారి కుటుంబ సభ్యులకి, సింగంపల్లి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి, గాది నాగ సూర్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, మద్దాల శంకరనారాయణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది తణుకు సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కృష్ణాయపాలెం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ శ్రీమతి వీరలక్ష్మి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ గారు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ రెడ్డి నాగ వీర సత్యనారాయణ శ్రీమతి నరసవేణి కుటుంబ సభ్యులు, శ్రీమతి పుట్ట లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట ఉమామేశ్వరరావు శ్రీమతి దుర్గాభవాని గారి కుటుంబ సభ్యులు, శ్రీ గుణం సుబ్బారావు శ్రీమతి నాగరత్నం గారి కుటుంబ సభ్యులు, శ్రీ పుట్ట సత్యనారాయణ శ్రీమతి పద్మావతి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా కృష్ణాయపాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ రెడ్డి వీర వెంకట సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది కృష్ణాయపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పైడిపర్రు నుండి స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి పైడిపర్రు వెంకటరాయపురం సభ్యులు శ్రీ మైపాల వెంకటరమణ శ్రీమతి సత్యవతి, పెద్ద కుమారుడు వెంకట సాయి, కోడలు శ్వేత, చిన్న కుమారుడు సురేంద్ర కుమార్, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూపేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ మైపాల వెంకటరమణ శ్రీమతి సత్యవతి, వెంకట సాయి, శ్వేత, సురేంద్ర కుమార్,
ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క అభౌతికమైనటువంటి ఈశ్వర రస స్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ ఏడిద శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వడ్డి తాతారావు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీమతి అంగస్త్ దుర్గా మహాలక్ష్మి కుమార్తె ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ బడేటి నాగ వెంకట సత్యనారాయణ, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ మేనేడి వెంకట నరసింహారావు, శ్రీమతి రామలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది కృష్ణ, శ్రీమతి పద్మావతి కుమారుడు ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది సాంబయ్య, శ్రీమతి పార్వతి కుటుంబ సభ్యులు, శ్రీ సత్యనీడ నాగేశ్వరరావు, శ్రీమతి రమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది స్వామిప్రసాద్, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ మోపిదేవి సాంబశివరావు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది కృష్ణమోహన్, శ్రీమతి ఉమాకుమారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఏడిద శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, వడ్డీ తాతారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బడేటి నాగ వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, మేనేడి వెంకట నరసింహారావు గారి కుటుంబ సభ్యులకి, జవ్వాది కృష్ణ గారి కుటుంబ సభ్యులకి, జవ్వాది సాంబయ్య గారి కుటుంబ సభ్యులకి, సత్యనీడి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, జవ్వాది స్వామిప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి, మోపిదేవి సాంబశివరావు గారి కుటుంబ సభ్యులకి, జవ్వాది కృష్ణమోహన్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న పైడిపూర్ సభ్యులు శ్రీ వడ్డి తాతారావు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఏడిది శ్రీనివాస్, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది స్వామిప్రసాద్, శ్రీమతి ఉమామహేశ్వర కుటుంబ సభ్యులు, శ్రీ జవ్వాది వెంకటస్వామి, శ్రీమతి అప్పయ్యమ్మ కుటుంబ సభ్యులు, శ్రీ నక్క వెంకటరావు, శ్రీమతి నరసవేణి కుటుంబ సభ్యులు, శ్రీ చీకట్ల శ్రీనివాసరావు, శ్రీమతి శివరాణి కుటుంబ సభ్యులు, శ్రీ చీకట్ల సురేంద్రబాబు, శ్రీమతి పద్మిని కుటుంబ సభ్యులు, శ్రీమతి సిరిపల్లి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి రామకోటేశ్వరరావు, శ్రీమతి గంగాభవాని కుటుంబ సభ్యులు, శ్రీమతి దామశెట్టి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు, శ్రీ పొప్పాల సత్యనారాయణ, శ్రీమతి జ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ పొప్పాల పెద్దిరాజు, శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ ఎర్రంశెట్టి సుబ్రహ్మణ్యం, శ్రీమతి చంద్ర కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారత కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పైడిపర సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా పైడిపర్ గ్రామంలో స్వామివారిని ముందుగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ మైపాల వెంకటరమణ, శ్రీమతి సత్యవతి, కుమారుడు వెంకటసాయి, కోడలు శ్వేత, సురేంద్ర కుమార్, మనవలు ఉమా జస్వంత్, భానుతేజ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ ఏడిది శ్రీనివాస్ గారి కుటుంబ సభ్యులకి, వడ్డీ తాతారావు గారి కుటుంబ సభ్యులకి, అంగస్తు దుర్గా మహాలక్ష్మి గారి కుటుంబ సభ్యులకి, బడేటి నాగ వెంకట సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, మేనేడి వెంకట నరసింహారావు గారి కుటుంబ సభ్యులకి, జవ్వాది కృష్ణ గారి కుటుంబ సభ్యులకి, జవ్వాది సాంబయ్య గారి కుటుంబ సభ్యులకి, సత్యనీడి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులకి, జవ్వాది స్వామిప్రసాద్ గారి కుటుంబ సభ్యులకి, మోపిదేవి సాంబశివరావు కుటుంబ సభ్యులకి, జవ్వాది కృష్ణమోహన్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది పైడిపర సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వల్లూరుపల్లి గ్రామంలో స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి కుటుంబం లేట్ శ్రీ పుల్ల వెంకటరావు, శ్రీమతి తిరుమల దంపతులు, కుమారులు నరసింహారావు, లక్ష్మి, సూర్య, వరప్రసాద్, కోడళ్ళు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి, మనవరాళ్ళు మహతి, సాహితి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి తిరుమల గారు, వారి కుమారులు నరసింహారావు, లక్ష్మి, సూర్య, వరప్రసాద్ గారు, కోడళ్ళు శ్రీమతి రామలక్ష్మి, శ్రీమతి పద్మావతి, మనవరాళ్ళు మహతి, సాహితి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందిన అనంతరం రెండవ కుటుంబం స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దంగేటి శ్రీనుబాబు, శ్రీమతి లక్ష్మీ జ్యోతి, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉషాకిరణ్, ఫణీంద్ర, కుమార్తె భవానీ, తల్లి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. శ్రీ దంగేటి శ్రీనుబాబు, శ్రీమతి లక్ష్మీ జ్యోతి దంపతులు, కుమారులు ఉమామహేశ్వరరావు, ఉషాకిరణ్, ఫణీంద్ర, కుమార్తె ఉషా భవానీ, తల్లి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ అడబాల దానరాజు, శ్రీమతి ధనలక్ష్మి దంపతులు, కుమారుడు ఉమామహేశ్వరరావు అనే ఉమేష్, కుమార్తె ఉమా సాహితి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండో కుటుంబం లేట్ పుల్ల సత్యనారాయణ, శ్రీమతి సూర్యకుమారి, కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి సాయి రేణుక, సురేష్, ఇంద్రాణి మరియు వారి కుటుంబ సభ్యులు అంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకున్నారు. మూడో కుటుంబం శ్రీ దంగేటి రామకృష్ణ, శ్రీమతి వర్షశ్రీ కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించుకున్నారు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అడబాల దానరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి సాయి రేణుక గారి కుటుంబ సభ్యులకి,
శ్రీ దంగేటి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ శీలంశెట్టి శివకొండలరావు శ్రీమతి ఉమాదేవి కుటుంబ సభ్యులు, శ్రీ శీలంశెట్టి రామచంద్రరావు శ్రీమతి లక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వీరంశెట్టి రామారావు శ్రీమతి సుబ్బలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ వీరంశెట్టి పవన్ తల్లి దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దేవరపల్లి ధర్మారావు శ్రీమతి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కోళ్ల గోవిందరావు శ్రీమతి నరసమ్మ కుటుంబ సభ్యులు, శ్రీమతి చిన్నాల నాగమణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కైగాల దానయ్య శ్రీమతి వెంకటలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దంగేటి శ్రీను శ్రీమతి భవానీ గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వట్టి ఝాన్సీ గారి కుటుంబ సభ్యులు, శ్రీ శీలంశెట్టి భద్రరావు గారు శ్రీమతి సంజయ్ గారి కుటుంబ సభ్యులు, శ్రీ వీరంశెట్టి నాగరాజు శ్రీమతి కావ్యశ్రీ గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వల్లూరుపల్లి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా వల్లూరుపల్లి నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్న మొదటి కుటుంబం లేట్ శ్రీ పుల్ల వెంకట్రావు శ్రీమతి తిరుమల కుమారులు నరసింహారావు లక్ష్మి సూర్య వరప్రసాద్ కోడళ్ళు శ్రీమతి రామలక్ష్మి శ్రీమతి పద్మావతి మనవరాళ్ళు మహతి సాహితీ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం రెండవ కుటుంబం శ్రీ దంగేటి శ్రీనుబాబు శ్రీమతి లక్ష్మీ జ్యోతి దంపతులు కుమారులు ఉమామహేశ్వరరావు ఉషా కిరణ్ పణీంద్ర కుమార్తె ఉషాభవాని తల్లి సావిత్రి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన మొదటి కుటుంబం శ్రీ అడబాల దానరాజు గారు కుటుంబ సభ్యులకి, శ్రీమతి సూర్యకుమారి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి రామకృష్ణ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది వల్లూరుపల్లి సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మహానగరంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీమతి దండు వరలక్ష్మి కుమారుడు రవికుమార్ రాజు శ్రీమతి ఉషా మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీమతి దండు వరలక్ష్మి కుమారుడు రవికుమార్ రాజు శ్రీమతి ఉషా మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం రెండవ కుటుంబం శ్రీ బుద్ధరాజు రంగరాజు శ్రీమతి రాధా మాధవిలత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ బుద్ధరాజు రంగరాజు శ్రీమతి రాధా మాధవిలత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. ఈ రెండు కుటుంబాల వారికి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం సాల్వలతో సత్కరించిన మొదటి కుటుంబం శ్రీ బుద్ధరాజు రంగరాజు శ్రీమతి మాధవీలత కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి శ్రీమతి సత్యదుర్గా ప్రసన్న దంపతులు కుమారుడు గణేష్ నాగసూర్య కుమార్తె ఉమారేష్మ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఆ స్వామివారిని సాల్వలతో సత్కరించారు. అదేవిధంగా శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ కుమారుడు శివదుర్గా రాజేంద్ర గోపాల్ శ్రీమతి వెంకటదుర్గామణి కుటుంబ సభ్యులు. మూడవ కుటుంబం శ్రీ కానూరి నాగభూషణం శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. నాలుగవ కుటుంబం శ్రీ బీసెట్ గోవిందు శ్రీమతి వరలక్ష్మి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 5 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ బుద్ధరాజు రంగరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కానూరి నాగభూషణం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బీసెట్ గోవింద్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న ఏలూరు సభ్యులు శ్రీ బుద్ధరాజు వంశీకృష్ణ శ్రీమతి రాజశ్రీ కుటుంబ సభ్యులు, శ్రీ రుద్రరాజ్ శ్రీనివాస్ శ్రీమతి రమా ప్రశాంతి కుటుంబ సభ్యులు, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి శ్రీమతి సత్యదుర్గా ప్రసన్న కుటుంబ సభ్యులు, శ్రీ దాడి వెంకట గంగాజల నాగభూషణం శ్రీమతి నాగేంద్రమణి కుటుంబ సభ్యులు, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ కానూరు నాగభూషణం శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి రాంబాబు శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సిరికి లతాశ్రీ కుమారుడు వెంకట దీపక్ కుటుంబ సభ్యులు, శ్రీ బీసెట్ గోవింద్ శ్రీమతి వరలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దొగ్గన శ్రీనివాస్ శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ దౌలూరి సందీప్ శ్రీమతి రామ్ తులసి కుటుంబ సభ్యులు, శ్రీ పండ్రోత్ వేదరాజ్ కుమార్ శ్రీమతి పద్మ కుటుంబ సభ్యులు, శ్రీ కరకా శ్రీనివాసరావు శ్రీమతి రమా సత్యవతి కుటుంబ సభ్యులు, శ్రీ కాళ్ళ అచ్చన్న గారి కుటుంబ సభ్యులు, శ్రీ షేక్ అక్బర్ అలీ శ్రీమతి హసీనా గారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకర్ల గురుమూర్తి శ్రీమతి వెంకటేశ్వరం గారి కుటుంబ సభ్యులు, శ్రీ చింత సత్యనారాయణ శ్రీమతి పుణ్యవతి గారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లం ప్రమోద్ కుమార్ శ్రీమతి జ్యోత్స్నా గారి కుటుంబ సభ్యులు, శ్రీ బొల్లా బాలాజీ శ్రీమతి శ్రావణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ కర్రి జగదీష్ కుమార్ శ్రీమతి సాయి సోహిత కుటుంబ సభ్యులు, శ్రీ గుడిమెట్ల విశ్వనాథం గారు శ్రీమతి మాణిక్యం గారి కుటుంబ సభ్యులు, శ్రీ గార్పాటి శ్రీ గణేష్ సత్యకిషోర్ శ్రీమతి సత్య శిరీష కుటుంబ సభ్యులు, శ్రీ కటకం దుర్గారావు శ్రీమతి మోహన్ కుమారి కుటుంబ సభ్యులు, శ్రీ పిచ్చుకల నాగ శ్రీనివాస్ శ్రీమతి గీతా వెంకట పద్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ అన్న శ్రీ మోహన్ శ్రీమతి భాను గారి కుటుంబ సభ్యులు, శ్రీ తాడిచర్ల వెంకటలక్ష్మి కుమారుడు
శబరినాథ్ సాయి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఏలూరు మహాపట్నంలో స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా ఏలూరు మహానగరంలో స్వామివారిని అభౌతికంగా ఆహ్వానించుకున్నటువంటి మొదటి కుటుంబం శ్రీమతి దొండు వరలక్ష్మి కుమారుడు రవికుమార్ రాజు, శ్రీమతి ఉష మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వరరస స్వరూపేసిన ఆశీస్సురూపులు పొందారు. అనంతరం రెండో కుటుంబం శ్రీ బుద్ధరాజు రంగరాజు, శ్రీమతి రాధామాధవీలత మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వరరస స్వరూపేసిన ఆశీస్సురూపుల్లో పొందారు. ఈ విధంగా రెండు కుటుంబాల వారికి వాడ స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో సాల్వాలతో సత్కరించిన మొదటి కుటుంబం శ్రీ బుద్ధరాజు రంగరాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి గారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి అల్లం అన్నపూర్ణమ్మ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కానూరి నాగభూషణం గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బీశెట్టి గోవింద్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది ఏలూరు సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జాలిపూడి గ్రామంలో స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ ఉమామహేశ్వరి, మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్సురూపులు పొందారు. శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మీ ఉమామహేశ్వరి, మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పూతినీడి ఏడుకొండలో శ్రీమతి ఝాన్సీ, హైమవతి కుమారులు ఉమా సతీష్, ఉషా కిరణ్ వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ పూతినీడి ఏడుకొండల గారి కుటుంబ సభ్యులందరూ కూడా దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ పోతినీడి వీరభద్రరావు, శ్రీమతి ఉమామహేశ్వరి కుటుంబ సభ్యులు, శ్రీ తోట పెద్దిరాజు గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా జాలిపూడి గ్రామంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ తోట శ్రీనివాసరావు, శ్రీమతి వరలక్ష్మి దంపతులు కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి లక్ష్మి ఉమామహేశ్వరి, మనవలు మోహిత్, దుర్గా ప్రశాంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. అనంతరం స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ పూతినీడి ఏడుకొండల గారి కుటుంబ సభ్యులకు కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించడం జరిగింది. ఈ విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జంగారెడ్డిగూడెం గ్రామంలో స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చింతా ధర్మారావు, శ్రీమతి సుహాసిని మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపులో పొందారు శ్రీ చింతా ధర్మారావు, శ్రీమతి సుహాసిని మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ మంతిన సత్యనారాయణ రాజు, శ్రీమతి విజయలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ బజ్జర్ల సత్యనారాయణ, శ్రీమతి వీరమణి కుటుంబ సభ్యులు, శ్రీ నొలకాని శ్రీను, శ్రీమతి జ్యోతి కుటుంబ సభ్యులు, శ్రీ కరిబండి నాగ సూర్య వెంకట కృష్ణారావు, శ్రీమతి వీరవేణి వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు, శ్రీ కోర వెంకటస్వామి, శ్రీమతి నాగ రాజేశ్వరీదేవి కుటుంబ సభ్యులు, శ్రీ కెత్తే సంతోష్, శ్రీమతి రాజశ్రీ కుటుంబ సభ్యులు, శ్రీ వేగి రవికుమార్, శ్రీమతి గౌతమి కుటుంబ సభ్యులు. ఈ విధంగా స్వామివారిని సాల్వలతో సత్కరించిన శ్రీ మంతిన సత్యనారాయణ రాజు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ బజ్జర్ల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ నొలకాని శ్రీని గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కరిబండి నాగ సూర్య వెంకట కృష్ణారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోర వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కొత్తే సంతోష్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వేగి రవికుమార్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ కన్నా లక్ష్మణరావు, శ్రీమతి లక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ పెచ్చెట్టి శ్రీహరి, శ్రీమతి ధనలక్ష్మి గారి కుటుంబ సభ్యులు, శ్రీ మోటిపల్లి రామకృష్ణ, శ్రీమతి సావిత్రి గారి కుటుంబ సభ్యులు, శ్రీ ఇమ్మంది రామారావు, శ్రీమతి అమ్మాజీ గారి కుటుంబ సభ్యులు, శ్రీ మారిశెట్టి వెంకటేశ్వరరావు, శ్రీమతి శ్యామల గారి కుటుంబ సభ్యులు, శ్రీ చేపల్లి దుర్గాప్రసాద్, శ్రీమతి రేణుకా గారి కుటుంబ సభ్యులు, శ్రీ చేపల్లి రాఘవ, శ్రీమతి వాణి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బైర్శెట్టి రాంబాబు, శ్రీమతి లక్ష్మీ నరసమ్మ గారి కుటుంబ సభ్యులు, శ్రీ కోరపాటి కుటుంబరావు, శ్రీమతి మంగాదేవి గారి కుటుంబ సభ్యులు, శ్రీ బుద్ధన రాము, శ్రీమతి రాధ గారి కుటుంబ సభ్యులు, శ్రీ మద్దాల ఉమా వెంకటేశ్వరరావు, శ్రీమతి దుర్గ గారి కుటుంబ సభ్యులు, శ్రీ రొక్కం కృష్ణారావు, శ్రీమతి నాగమణి గారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది జంగారెడ్డిగూడెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ చింతా ధర్మారావు, శ్రీమతి సుహాసిని దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా అభౌతికంగా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైన ఈశ్వర రస స్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు శ్రీ చింతా ధర్మారావు, శ్రీమతి సుహాసిని మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా.
అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ మంతిన సత్యనారాయణ రాజు గారి కుటుంబ సభ్యులకి, బజ్జర్ల సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకి, నొలకాని శ్రీని గారి కుటుంబ సభ్యులకి, కరిబెండి నాగ సూర్య వెంకట కృష్ణారావు గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కోరా వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులకి, శ్రీ కెత్తే సంతోష్ గారి కుటుంబ సభ్యులకి, శ్రీ వేగి రవికుమార్ గారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా నవంబర్ 9వ తేదీన స్వామివారి యొక్క కార్తీక మాస అంతర్జాల పర్యటన అనేక పట్టణాల్లోనూ, మహానగరాల్లోనూ, గ్రామాల్లోనూ కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఆయా గ్రామ కమిటీ సభ్యులు మరియు ఏరియా కన్వీనర్లు శ్రీ కట్టిరెడ్డి షాబాబు, శ్రీ మేనేడి వెంకట నరసింహారావు గారు, శ్రీ అడబాల దానరాజు గారు, డివిజన్ కన్వీనర్లు శ్రీమతి అంగస్తు దుర్గా మహాలక్ష్మి గారు, శ్రీ నరహరశెట్టి జనార్దన్ కలికిమూర్తి గారు మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ అడబాల నాగ వెంకటరత్నం గారు మరియు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామి యందు సంపూర్ణ లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున కూర్చి నీరాజనములుని పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వ తేజమున వరములు మాకిచ్చే పరతత్వ తేజమున వరములు మాకిచ్చే అరయుము మరాలీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి
जय जय हारती गैकोनुमु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి కార్తీక మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.